హాయ్ హలో గైస్, దిస్ ఇస్ అఖిల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. జనరల్ గా ఇప్పుడు చాలా మంది రేర్ గా అడుగుతున్నారు సోషల్ మీడియాలో, ఏంటి అసలు ప్రస్తుతం మన స్టేట్ లో కానీ లేదంటే కంట్రీలో కానీ ఏమవుతుంది, ఎలా అవుతుంది, దేనికోసం అవుతుంది, ఎందుకోసం అవుతుంది, ఏంటి అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. సో రైట్, ఇంకా మీకు విషయం అర్థం కాలేదు కదా, ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. సో అది వచ్చేసి ఏంటంటే ఫ్రీ పథకాలు. ఏమైనా అర్థమయ్యే ఉంటది మీకు. జనరల్ గా మన కంట్రీలో కానీ లేదంటే మన స్టేట్ లో కానీ పొలిటికల్ పరంగా చూసుకుంటే గనక ఫ్రీ పథకాలు పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇండియా డెవలప్ అవ్వకపోవడానికి కారణాలు కూడా చాలా వరకు మనకి ఇక్కడ కనబడతాయి. బట్ సింపుల్ గా మేజర్ పాయింట్స్ గా ఎవరైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో, ఏవైతే మేజర్ పాయింట్స్ వస్తున్నాయో, సో వాటి గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ టాక్సెస్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ట్యాక్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు లిటరలీ కంపేర్ విత్ అదర్ కంట్రీస్, సో అమెరికా కానీ లేదంటే చైనా కానీ, సో అక్కడ ఎట్లా ఉంటుందంటే ట్యాక్స్లు అనేవి ఎప్పటికప్పుడు వాళ్ళు తగ్గడానికి ట్రై, ఎందుకంటే వాళ్ళ దేశంలో డెవలప్మెంట్ అవ్వాలి, అమౌంట్ అనేది ఎక్కువ అర్న్ చేయాలి, అమౌంట్ ఎక్కువ సేవ్ అవ్వాలి అంటే కనుక ట్యాక్సెస్ అనేది చాలా తగ్గియాలి. సో అలా ట్యాక్సెస్ తగ్గించినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ ఉన్న పీపుల్స్ కానీ లేదంటే ఓటర్స్ కానీ లేకపోతే ఇంకా కంపెనీస్ కానీ బిజినెస్ మ్యాన్స్ కానీ చాలా వరకు కూడా ట్యాక్సెస్ తక్కువ ఉండడం వల్ల కూడా వాళ్ళకి చాలా మనీ సేవ్ అవ్వడం కాకుండా ఎర్న్ చేయగలిగే కెపాసిటీ అయితే వాళ్ళకు ఉంటుంది. బట్ మన ఇండియాలో చూసుకుంటే కనుక మనకైతే ట్యాక్స్ అయితే అసలు మామూలు, మనం అంటే ఇది కావాలని ఎవరిని ఉద్దేశించి అయితే అనట్లేదు. బట్ జనరల్ వాస్తవాలు చూసుకుంటే కనుక ప్రతి దాని మీద మనకైతే ట్యాక్స్ అయితే ఉంటుంది. ఈ ట్యాక్స్ కూడా ఎలా ఉంటుంది, జనరల్ మనం పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే కనుక, ఇప్పుడు అమెరికా నుంచి చూసుకుంటే కనుక ఎవరైతే అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పిఎం ట్రంప్ మన రీసెంట్ గా కూడా దావోస్ లో ఏదైతే పెట్టుబడులకు సంబంధించిన ఒక మీటింగ్ ఉంటుందో, ఆ మీటింగ్ లో స్టేట్స్ నుంచి సీఎంస్ వచ్చినప్పుడు కానీ లేదంటే పిఎంస్ కూడా వాళ్ళు కలిసినప్పుడు ఆయన ఒక మాట్లాడిన స్పీచ్ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది. ఎలా అంటే మై కంట్రీ మేక్ ఇన్ అమెరికా అన్న ఒక పదాన్ని తీసుకెళ్లి దాని త్రూగా వాళ్ళు ఇంకా అమెరికాని డెవలప్ చేయడానికి అయితే వాళ్ళు చాలా దోహదపడుతున్నారు. ఆల్రెడీ అమెరికా ఎంత డెవలప్ అయిందనే విషయం మనకు తెలుసు. ఇదే విషయంలో వాళ్ళు ఇంకా స్టెప్ బై స్టెప్ ముందరికి వెళ్తున్నారు, ఇంకా ఏదో చేయాలనుకుంటున్నారు. ఆ చేసే ప్రయత్నంలో కూడా వాళ్ళు చాలా వరకు అయితే అంటే మెయిన్ గా ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ ప్రజలు సంతోషపడుతున్నారు, ఎక్కడ వారికి ఎలా ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు మేజర్గా ఆలోచించి చేసే పనిలో వాళ్ళకైతే చాలా అడ్వాంటేజెస్ అవుతాయి. బట్ అదే కంపేర్ చేసుకుంటే కనుక మన దగ్గర ఈ ట్యాక్స్ల వల్ల చాలా బాధపడుతున్నారు మన దగ్గర ఉన్నటువంటి చాలా మంది ప్రజలు. ఇదే మేజర్ రోల్ అనేది మన దగ్గర ఎక్కువగా జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే కనుక మనకు అర్థమైన విషయం అయితే అదే. అంటే మనం కూడా మేక్ ఇన్ ఇండియా ఒక వేలో వెళ్తున్నాము, ఆల్మోస్ట్ మనం కూడా డెవలప్ అయ్యే ప్రయత్నంలో ఉన్నాము. అండ్ మన దగ్గర కూడా చాలా వరకు అయితే సోర్స్ ఉన్నది. బట్ కాకపోతే ఏంటంటే అదర్ కంట్రీస్ వే ఆఫ్ థింకింగ్ కానీ లేదంటే అదర్ కంట్రీస్లో ఉన్నటువంటి చాలా వరకు కూడా చూసుకుంటే కనుక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కంపెనీస్ కానీ లేదంటే బిజినెస్ మ్యాన్లు కూడా చాలా వరకు అయితే అక్కడికి వెళ్ళి వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ కంపెనీస్ డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మన దగ్గర ట్యాక్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి, సో వీ హ్యావ్ టు పే ద మోర్ ట్యాక్సెస్. దానివల్ల ఏంటంటే వాళ్ళైతే బయటికి వెళ్ళడానికి అయితే ఎక్కువగా ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఒకవేళ ఇన్ కేసు మన దగ్గర కనుక ఒక పరిమితిగా ఒక ట్యాక్స్ ఉంటే కనుక 100% వాళ్ళైతే మన దగ్గరనే స్టే చేసేవాళ్ళేమో అని చెప్పి చాలా మంది అయితే సోషల్ మీడియాలో అంటున్నారు. నెక్స్ట్ పాయింట్ మాట్లాడుకుంటే కనుక జనరల్గా ఇప్పుడు మన దగ్గర ఎలా ఉంటుందంటే ఒక స్టేట్ కానీ లేకపోతే ఒక కంట్రీ డెవలప్ అవ్వడంలో అంటే మెయిన్ రీసోర్స్ చూసుకుంటే కనుక అదర్ కంపెనీస్తో కంపేర్ చేస్తే కనుక లిటరలీ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నేర్చుకోగలుగుతాము. నేర్చుకుంటే కనుక 100% మనం అదర్ కంట్రీస్ కన్నా మన కంట్రీ అయితే చాలా బాగా డెవలప్ అవుతుంది. సో ఇక్కడ విషయం వచ్చేసి ఏంటంటే మనం ఏదైతే కంపెనీస్ ఉంటాయో మన దగ్గర ఉన్నటువంటి కంపెనీస్ని, మన దగ్గర ఉన్నటువంటి బిజినెస్ మ్యాన్లు, మన దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప హ్యూమన్స్ని మనం కనుక ప్రొటెక్ట్ చేయగలిగితే 100% మన కంట్రీని మనం ఇంకా బెటర్గా డెవలప్ చేయగలుగుతాము. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, వాళ్ళు ఇంకా మనకి దేశానికి ఏదో ఒకటి చేయాలి అంటే వాళ్ళకి కావాల్సిన నీడ్ ఏంటనేది అయితే సెంట్రల్ కానీ స్టేట్ కానీ కనుక్కొని 100% వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేస్తే కనుక డెఫినెట్లీ దే కెన్ డూ ఎనీథింగ్. సో అని చెప్పేసి అయితే చాలామంది అంటున్నారు. సో ఇది కూడా తప్పకుండా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే జనరల్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక ఈ మధ్యకాలంలో మనకు అర్థమైన విషయం ఏంటంటే జనరల్గా స్టేట్లో కానీ కంట్రీలో కానీ ఈ ఎలక్షన్స్ వచ్చేసినాయంటే గతం చాలామంది వరకు అయితే ఎక్కువ దేని గురించి మాట్లాడుతున్నారంటే అమౌంట్. ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పొలిటికల్ లీడర్స్ ఏంటంటే ఎలక్షన్ టైం రాగానే వాళ్ళ ఇంటికి వచ్చేసి మేము మీకు అది ఇస్తాము ఇది ఇస్తాము మీకు
అది చేస్తాము, ఇచ్చేస్తామని చెప్పేసి చాలా వరకు అయితే వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ అయితే మీకు స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సరేలే అమౌంట్ ఇస్తున్నారు కదా, ఏమవుతుంది ఒక 5,000 6,000 వస్తున్నాయి అని చెప్పేసి మన ఓటును మనం వేస్ట్ చేసుకోవడం వల్ల లిటరల్లీ మనం దాదాపు ఒక 5 ఇయర్స్ని, అంటే ఆ 5 ఇయర్స్ మనం వాళ్ళని ఏమనడానికి మనకు ఎలాంటి అది లేదని చెప్పేసి కూడా మనం ఈ సందర్భంగా చెప్పచ్చు. ఒకవేళ వాళ్ళని అనగలగాలి అనే అర్హత మనకు ఉండాలి అంటే 100% మనం అయితే అమౌంట్ తీసుకోవడద్దు. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే కరెంట్ బిల్ కానీ లేదంటే సంథింగ్ మనకు సంబంధించిన ప్రాపర్టీస్ మీద ట్యాక్స్ కట్టడం కానీ లేకపోతే సంథింగ్ ఎక్సెట్రా, సో మనం కట్టే ప్రతి ట్యాక్స్ కూడా అది మళ్ళీ రిటర్న్గా మనకే ఇస్తున్నారు. సో ఇక్కడ జనరల్గా గవర్నమెంట్ నుంచి మనకు ఏదో అమౌంట్ ఇస్తున్నారు అంటే లిటరల్లీ వాళ్ళు సంపాదించి ఇచ్చిన అమౌంట్ ఎక్కడ ఏది లేదు. కేవలం మనం ఏదైతే కడుతున్న మన లాంగ్వేజ్లో చెప్పుకోవాలంటే మనం పన్ను కడుతున్నామో అదే తిరిగి పన్ను మళ్ళీ మనకు వస్తుందని అయితే క్లియర్ కట్గా మాట్లాడుకోవచ్చు. మరి ఎందుకు ఇక్కడ మనది ఎందుకు అలా అవుతుంది, పక్కన వాళ్ళకి ఎందుకు అలా అవ్వట్లేదు అంటే పక్కన వాళ్ళకి ఏదైతే పన్ను ఉంటుందో అది తక్కువ పరిమితిలో ఉంది. అలా తక్కువ పరిమితిలో ఉండడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ప్రెజర్ లేకుండా వాళ్ళకు కూడా ఈవెన్ ఏదైనా అమౌంట్ వచ్చినా కూడా వాళ్ళకి అంత పెద్దగా నీడ్ ఏమి ఉండదు. ఎందుకంటే వాళ్ళు కట్టేది చాలా లెస్ అమౌంట్. సో అప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏమన్నా బిల్స్ రావాలి అన్నా లేదంటే వాళ్ళు బిల్స్ కోసం వెయిట్ చేయాలన్నా వాళ్ళకి అంత పెద్దగా నీడ్ లేదు. బట్ మనం మాత్రం ఎక్కువ మోతాదులో మనం ట్యాక్స్ కడుతున్నాం, బట్ తక్కువ మోతాదులో మనమైతే ఆ ఇన్కమ్ అయితే సోర్స్ చేసుకోగలుగుతాం. సో ఇదైతే కొద్దిగా ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇదైతే చాలా ఎక్కువ అయిపోతుంది. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే జనరల్ ఇప్పుడున్న పొలిటికల్లో ఏదైతే పొలిటికల్ లీడర్స్ ఎప్పుడైతే మనకు ఎలక్షన్ టైంలో వచ్చేసి మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి లేకపోతే ఇంకోటి ఇస్తామని చెప్పేసి వాళ్ళకి కనుక మనం విలువైన మన ఓటుని కనుక వృధా చేసుకుంటే తర్వాత మనం ఏం అడగలేము. అండ్ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. అదేవిధంగా మనం ఎప్పుడు కట్టే విధంగానే ట్యాక్స్ కడుతూనే ఉంటాము, అదేవిధంగా ట్యాక్స్ పెరుగుతూనే ఉంటుంది. అలా ట్యాక్స్ తగ్గడం చాలా రేర్ ప్లేసెస్ చూసుకోవచ్చు. బట్ మన దగ్గర మాత్రం ట్యాక్సెస్ అనేది పెరుగుతూనే ఉంటుంది. సో ఇలా పెరగడం వల్ల ఏంటంటే మనకి అమౌంట్ కానీ లేదంటే డెవలప్మెంట్ కానీ చాలా వరకు అయితే ఇబ్బంది అవుతుంది. జనరల్గా మనం ఒక పాయింట్ కనుక మనం మాట్లాడుకుంటే రేపు మనకి అమౌంట్ అంటే పెట్టుబడులు పెట్టడానికి కూడా మన దగ్గర మేబీ అమౌంట్ ఉండకపోవచ్చు. అంటే ఆ వేలో మనం అయితే అమౌంట్ అనేది ఎక్కువ స్పెండ్ చేస్తున్నట్టు ఇప్పుడు ఈ సందర్భాన్ని బట్టి చూస్తే కనుక మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఇవన్నీ మధ్యలో మనం ట్యాక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే ఇక్కడ డబ్బున్న వాళ్ళు పేదవాళ్ళు ఇలా మాట్లాడుకుంటూ పోతే కనుక ఎక్కువ బాధపడేది ఏంటంటే ఒక మిడిల్ క్లాస్. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ మిడిల్ క్లాస్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళకైతే అమౌంట్ పరంగా అయితే చాలా చాలా ఇబ్బందులు అవుతాయి. అయినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే చెయ్యాలి ఇంకా అవ్వదు తప్పదు అన్నట్టుగా అంటే వాడు ముందుకు వెళ్ళలేక వెనుకకు పోలేక చాలా ఇబ్బందులు పడుకుంటే ట్యాక్సెస్ కట్టుకుంటూ వాళ్ళైతే జీవనాధారం అలా నడిపిస్తున్నారు. లేదు ట్యాక్సెస్ తక్కువ ఉంటే కనుక 100% మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే లోవర్లో ఉన్నవారు మిడిల్కి వస్తారు, మిడిల్లో ఉన్న హయ్యర్కి వస్తారు. అంటే పొజిషన్ అనేది మారుతున్నప్పుడు ఆటోమేటిక్గా మన దేశం అనేది చాలా వరకు అభివృద్ధి అవుతుందని చెప్పేసి కూడా చాలామంది అయితే నిపుణులు కూడా అంటే ఇలాంటి విషయాలపైన కూడా పరిశోధనలు చేస్తే మనకు తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా ఎప్పుడైతే అభివృద్ధి అవుతామో అప్పుడే మన దేశం కూడా అభివృద్ధి అవుతుందని చెప్పేసి కూడా చాలామంది వరకు అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ మిడిల్ క్లాస్ వ్యక్తి పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అని ఎవరు సమానం కాకుండా అందరికీ తగిన విధంగా కనుక మనకి ఏదైతే ఈ అమౌంట్ అనేది ఉంటే కనుక 100% మనం కూడా ఒక మంచి డెవలప్మెంట్ వేలో వెళ్ళగలుగుతాం. మన దేశం అభివృద్ధి బాటలో ఇంకింత ముందుకు వెళ్తుందని కూడా చాలా మంది వరకు అయితే అనుకుంటున్నారు. రైట్, ఇక్కడ మన పొలిటికల్ లీడర్స్ ఏం చేస్తున్నారు మరి జనరల్గా ఇప్పుడు మన సెంట్రల్లో చూసుకున్నా కానీ లేదంటే స్టేట్లో చూసుకున్నా కానీ మనం డెవలప్మెంట్ అంటే మన దేశం డెవలప్మెంట్ అవ్వాలి అంటే వీళ్ళ చేతిలోనే ఉంది. ఎందుకంటే వీళ్ళు తీసుకోవాల్సిన హామీల పైన లేదంటే వాళ్ళు ఇచ్చే హామీల పైన లేదంటే వాళ్ళు ఇచ్చే పథకాల పైన డిపెండ్ అయ్యింది. వాళ్ళు ఏం చేస్తున్నారు, అదర్ కంట్రీస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం, మన దేశంలో ఎలాంటి కంపెనీలు ఉన్నాయి, వాళ్ళతో మనం ఎలా టైఅప్ అవుతున్నాం, వాళ్ళని ఏ విధంగా మనం ప్రోత్సహిస్తే వాళ్ళు ఏం చేస్తారు, మన కంపెనీ ఎలా డెవలప్ అవుతుంది, మన కంట్రీ ఎలా డెవలప్ అవుతుంది అని చెప్పేసి కూడా తప్పకుండా ఈ విషయంలో అయితే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్ కూడా ఒకసారి ఆలోచించి వీళ్ళకి ఎలాంటి సోర్స్ ఇవ్వాలో అలాంటి సోర్స్ ఇస్తే కనుక తప్పకుండా మన దేశం అభివృద్ధి బాటలో ఇంకొక అడుగు ముందేస్తానని అయితే చాలా మంది వరకు అయితే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్న విషయం మేము చెప్తున్నాం. రైట్, మొత్తం మనం మాట్లాడుకుంటున్నాం అంటే ఎక్కువ డెప్త్కి వెళ్ళకుండా జనరల్ ఇప్పుడు కంట్రీ పరంగా చూసుకున్నా కానీ స్టేట్ పరంగా చూసుకున్నా కానీ అదర్ కంట్రీస్తో మనం కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా చాలామంది దేశంలో చాలామంది వరకు కూడా కష్టపడుతున్నారు, చాలామంది మంచిగా చేస్తున్నారు. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ ఒక పేదవాడు లేదంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి కనుక ఎదిగితే ఆటోమేటిక్గా దేశం కూడా అభివృద్ధి అవుతుంది. అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఈ గవర్నమెంట్ కూడా అంటే పేదవారికి మిడిల్ క్లాస్ వ్యక్తులకు ఒకవేళ
ఇలాంటి ట్యాక్సెస్ ఇస్తే ఆ ట్యాక్స్ వాళ్ళు ఎలా కడతారు ఏంటి అని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచించి అంటే డబ్బును ఎలా సేవ్ చేసుకుంటే మన దేశం అభివృద్ధి బాటలో ముందడుగేస్తుంది. సో ఇదే టాపిక్లో మరికొన్ని విషయాలు అయితే మనం చాలా మాట్లాడుకోవాల్సి ఉన్నాయి. సో అవి మరొక వీడియోతో మాట్లాడుకుందాం. సో వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఒకసారి అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఆలోచన ఏంటి, అసలు యూనో ఇలాంటి విషయాలలో మనం ఎలాంటి చేంజెస్ తీసుకుంటే మనం ఒక స్టెప్ ముందరికి వెళ్తామని చెప్పేసి ఒకసారి మీరు కూడా ఒకసారి ఆలోచించండి, కామెంట్ చేయండి, ఈ వీడియో షేర్ చేసే ప్రయత్నించండి. సో దిస్ ఇస్ అ వీడియో, దిస్ ఇస్ ఓవరాల్ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. సో అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్.